హలో ఎవ్రీవన్, 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసి ఒక లైక్ షేర్ సపోర్ట్ వలన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది, వీడియో కూడా బూస్టప్ అనేది అవుతుంది అనమాట. ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా కామెంట్స్ చూసి వచ్చి వీడియోస్ చూస్తారు. వాళ్ళ కోసమైనా కామెంట్ చేయండి, నచ్చితేనే చేయండి, ఎలాంటి బలవంతం అయితే లేదు. ఇప్పుడైతే 30 సైజ్ బ్లౌజ్ నడుము కొలత 30 సైజ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. నడుం లూజ్ వచ్చేసి 30. ఇలా 4 మడతలుగా ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనము స్లీవ్ నడుం లూజ్లో 4వ భాగం 7.5 ప్లస్ ఎక్స్ట్రా స్టిచింగ్ చేసుకోవడానికి 1.5 టోటల్గా 10 ఇంచులు వచ్చేటట్టుగా ఇట్లా 4 మడతలుగా అయితే చూసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ అనేది కటింగ్ చూపిస్తున్నాను. బిగినర్స్కి అయితే ఫస్ట్ స్లీవ్స్ కటింగ్ క్రాస్ కటింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి స్లీవ్స్ కటింగ్ అనేది నేర్చుకోండి. ఇక్కడ నేను 4 మడతలు వేసుకొని నడుం లూజు 7.5 ప్లస్ 1.5 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి టోటల్గా 10 ఇంచులు కాదండి, 7.5 ప్లస్ 1.5 కలిపితే టోటల్గా 9 ఇంచులు అనేది ఇక్కడ అనేది మార్కింగ్ చేసుకున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు, ఖర్చు కోసం 1/2 ఇంచు కలుపుకుంటే కనుక మనకు 5.5 ఇంచులు అనమాట. ఖర్చు కోసం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. చంక డౌన్ వచ్చేసి ఎవరికైనా సరే 2.5 తీసుకుంటే సరిపోతుంది. 2.5 డౌన్ తీసుకున్నాను. చంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకున్నాను అనమాట. కంపల్సరీ మనము ఎక్స్ట్రా స్టిచెస్ కోసం అనేది క్లాత్ అనేది ఇచ్చుకోవాలి, లేకపోతే మనకు చంక దగ్గర మనకు టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఉండదన్నమాట. చంక లూజ్ దగ్గర కూడా 7.5 ఇంచులు బ్లౌజ్ నడుం లూజ్ ఎంత 7.5 ఇంచులు కదా, లూజ్ కోసం అంతా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు. 2 ఇంచులు పైన కార్నర్ దగ్గర స్లీవ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం. అక్కడ 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని స్లీవ్ షేప్ వచ్చేట్టుగా మార్కింగ్ చేసుకోవాలి, 2 ఇంచులు వచ్చేట్టుగా. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటే స్లీవ్స్ కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి, బిగినర్స్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. దేనికంటే అన్ని క్లాసెస్లోనూ నేను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత స్లీవ్స్, తర్వాత క్రాస్ బెల్ట్ చూపించాను కదా. ఇక్కడ కాస్త డిఫరెంట్గా కాస్త యూనిక్గా ఉంటుందనేసి ఫస్ట్ వచ్చేసి మీకు స్లీవ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. మనం ఎక్కడెక్కడ ఎక్కువ స్టిచెస్ చేసుకోవడానికైతే బట్ట అయితే ఇడిచిపెట్టినామో అక్కడక్కడ మనము ఇట్లా కట్స్ అనేవి పెట్టుకుంటే కనుక మనం కుట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మాటికి బ్లౌజ్ని తీసుకొని దాన్ని కొలుచుకొని కుట్టుకోవడానికన్నా కూడా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక మనకు ఫ్రంట్ సైడ్ చంక దగ్గర ముడతల్లాగా దాకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా కటింగ్ చేసుకొని గుర్తు కోసం ఇట్లా కట్స్ అనేవి పెట్టేసుకుంటే సరిపోతుంది. స్లీవ్స్ కటింగ్ అయితే మొత్తానికైతే అయిపోతాయి అన్నమాట. ఇదే విధంగా ఫుల్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవడానికన్నా ముందే క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా చేయించేస్తాను. 2 మడతలుగా లేదా సింగిల్ బ్లౌజ్ అయితే 4 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని తర్వాత మనము క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నడుం లూజ్ ఎంత 7.5 డాట్ కోసం 8.5 ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 టోటల్గా 10 ఇంచులు వచ్చేట్టుగా ఇట్లా కొలుచుకోవాలన్నమాట. వెడల్పు 10 ఇంచులు వచ్చేంత చూసుకొని కొలుచుకుంటే సరిపోతుంది. జంప్ వచ్చేసి మనం ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర ఎంత 3.5 ఇంచులు వచ్చేట్టుగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా మనము బట్ట అనేది ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడు కాకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడానికి అయితే ఎక్స్ట్రా ఉన్నదాని అనేది కటింగ్ చేసేసుకుందాం క్లాత్ అనేది. ఇప్పుడు ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర 3.5 ఇంచులు అనేది చూసుకుందాం. అక్కడ ఫోల్డింగ్ అందుకు క్లోజ్ ఉంది కదా, మనం మడత వేసుకున్నప్పుడు అక్కడ 3.5 ఇంచులు. అక్కడి నుంచి మనము వెడల్పు చూసుకుంటే 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మళ్ళీ 2.5 ఇంచులు 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి సైడ్ స్టిచెస్ దగ్గర 3 ఇంచులు. ఇంతే, క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది. ఎవరికైనా సరే ఇదే మెజర్మెంట్. కాకపోతే నడుము లూజ్ బేస్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇంతే, ఈడ చేంజెస్ అయితే అయ్యేది, కన్ఫ్యూజ్ అయితే అయ్యేది ఏం లేదు. ఇట్లనే చిన్న మెథడ్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్స్ అనేది పెట్టుకుందాం. ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర స్టిచెస్ చేసుకునే దగ్గర ఇట్లా కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. స్లీవ్స్ అలాగే చేతి స్లీవ్స్ క్రాస్ బెల్ట్ అయితే అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం ఫస్ట్ ఎక్కువ తక్కువ ఉన్న బట్టన్ అనేది కటింగ్ చేసేసుకొని క్లాత్ని ఇప్పుడు లెంత్ వచ్చేసి 13.5 బ్లౌజ్ లెంత్ ఉంటే దానికి 1/2 ఇంచ్ షోల్డర్ కోసం యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలా. ఇప్పుడు 5.5 షోల్డరు, ఇది 5.5 ఇట్లా కూడా మార్కింగ్ చేసుకొని ఆర్మోల్ లెంత్ వచ్చేసి ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం ఆర్మోల్ లెంత్ వచ్చేసి. ఇప్పుడు చంక షేప్ తీయడానికి మార్కింగ్ చేసుకున్న దానికన్నా కూడా 30లో 4 భాగం 7.5 నడుం లూజు డాట్ కోసం 1 ఇంచు సైడ్ స్టిచెస్ చేసుకోవడానికి 1.5 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలా. 7.5లోకి 1 కలుపుకుంటే 8.5 చెస్ట్ లూజు ఎక్స్ట్రా 1.5 ఇంచు. ఈ కార్నర్ దగ్గర చంక లూజ్ షేప్ తీసుకోవడానికి 1.5 మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చంక షేప్ తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా. 2.5 నెక్ కోసం 3 ఇంచులు షోల్డర్ కోసము. నెక్ డీప్ దగ్గర 3 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా మనకు ఎక్కువగా డీప్గా బ్రాడ్గా కావాలంటే ఇంకా బ్రాడ్గా కావాలంటే మీరు 3.5 కూడా తీసుకోవచ్చు. డాట్ కోసం కూడా మార్కింగ్ అనేది ముందుగానే చేసేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము కుట్టుకునే దగ్గర అంతా కూడా కట్స్ పెట్టుకుంటాం కాబట్టి మళ్ళా కొలతలు తీసుకోకుండా ఈజీగా స్టిచెస్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మనం చేసుకోవటం ద్వారా ఇట్లా చిన్న సింపుల్ మనం టిక్స్ ఫాలో అయితే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పేపర్స్ తోటి నేర్చుకోండి. తర్వాత క్లాత్ మీద ట్రై చేయండి. మీ దగ్గర మిషన్ లేకపోయినా సరే మీరు పేపర్తోనే ట్రై చేయండి. ఈజీగా నేర్చుకోవచ్చు. రానివి కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా వీడియోస్ చూస్తూనే ఏదో పిచ్చి వీడియోస్ చూస్తూ నెట్ వృధా చేసేదానికన్నా కూడా మనం ఇంట్లో ఉండి మన చేతులారా ఏదో ఒక 4 రూపాయలు సంపాదించడానికైనా సరే ఇట్లా మనకు పనికొచ్చే వీడియోస్ అయితే చూస్తే మీకు చూసిన దానికి నేర్చుకున్న దానికి అది మీకు పనికొస్తుందన్నమాట. ఇట్లా మీరు ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే లేదు. దీంట్లో ఎలాంటి బలవంతం అయితే ఎవరికైతే లేదు. నేర్చుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మాకైతే ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటివి మరిన్ని పెట్టండి అనేసి. మీరు ఎలాంటి కామెంట్ చేస్తారో ఆ కామెంట్ని బట్టి నేను కంటెంట్ చేయడానికైతే ట్రై చేశాను. ఇప్పుడు మీరు కామెంట్ చేసేది ఆలస్యం అంతే. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇంతేనండి, ఈజీ మెథడ్, ఈజీ ఫార్ములా. ఈ విధంగా అయితే చేసుకోవటం ద్వారా మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటాము ఇంట్లోనే ఉండి. ఫస్ట్ వచ్చేసి మీరు కటింగ్ నేర్చుకుంటే 100% 99% కటింగ్ నేర్చుకుంటే మీకు స్టిచ్చింగ్ వచ్చినట్టే. కటింగ్ ఒక్కటి నేర్చుకుంటే చాలు, స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేనికంటే నేను యూట్యూబ్లో కూడా కటింగ్ వీడియోసే పెడతాను కానీ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టాను. కటింగ్ అయితే వచ్చేస్తే మనం కట్స్ పెట్టుకుని ఉంటాం కదా, అక్కడ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకోవటం ద్వారా మనకు టైము సేవ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు మెజర్మెంట్ తగ్గట్టు కటింగ్ అనేది నేర్చుకోండి. ఎంత సైజు వాళ్ళకి చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు వాళ్ళకి చెస్ట్ ఎంత తీసుకోవాలి, ఆర్మోల్ ఎంత లోతు తీసుకోవాలి, ఇట్లా చిన్న టెక్స్ అనేటివి ఫస్ట్ మీరు నేర్చుకోండి. తర్వాత ఈజీగా కటింగ్ చేసుకుంటారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది 1 ఇంచ్ అంత ముందుకు అనేది జరుపుకొని అయినాక మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, 1 లేదా 1.5 ఇంచ్ అంత క్లాత్ అనేది ముందుకు జరుపుకున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఫస్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని, వెనక వైపు భాగాన్ని దాన్ని ఈడ పెట్టుకొని వెనక వైపు భాగం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఎట్లాంటి కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేదు. షోల్డరు, నెక్ మాత్రం వదిలేసి షోల్డరు, ఆర్మోలు, లెంత్, విడ్త్ మనం కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా స్టిచెస్ చేసుకోవడానికి, యాజ్ టీజ్గా బ్యాక్ భాగం ఎట్లయితే ఉందో అట్లనే ఇక్కడ డ్రాయింగ్ అనేది దింపేసేయండి. ఇప్పుడు యాజ్ టీజ్గా ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. నెక్ మాత్రం వదిలేయండి. ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది, బ్యాక్ నెక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు యాజ్ టీజ్గా దింపేయమన్నా అనేసి బ్యాక్ నెక్ కూడా దింపేసే బ్లౌజ్ అనేది చెడిపోతుంది. ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇక్కడ నేను 7.5 తీసుకున్నాను. క్రాస్ బెల్ట్ కోసం 2 ఇంచులు డౌన్ చేసుకొని మళ్ళీ 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ బెల్ట్ కూడా మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అంత, 1/2 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ అంత, 1/2 ఇంచు
లోత్ అనేది తీసుకోవాలి. 0.5 ఇంచ్. అప్పుడే మనకు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా బాడీకి ఫిట్గా అయ్యేటట్టు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ చేసుకోవటం ద్వారా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాం. ఇంతే, ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకొని ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టేసుకుంటే మొత్తానికైతే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఇంతే, ఈజీ మెథడ్లో అయితే మీకైతే చెప్పాను. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకా ఒక మెథడ్ ఉంది. ఇలా మనం నేర్చుకుంటే రకరకాలుగా ఉన్నాయి. మీకు నేను ఒక 3-4 రకాలు అయితే చూపిస్తాను. మీకు ఏది ఈజీగా ఉంటుందో అది ఫాలో అవ్వండి. ఈజీగా ఉండదా చూసుకుంటే మీరు టైం వేస్ట్ చేయకుండా ఒకటి